మరి ఇంకా గంభీరం మీకు కనపడట్లే నాకు. సింహం ఎట్లా ఉంటుంది? చాలా గంభీరంగా ఉంటుంది. అర్థమైందా? నాకంటే ఎవడరా అన్నట్టు చూస్తుంది. కాబట్టి ఆ హుందాతనం, ఆ గంభీరం మీరు కలిగి ఉండాలి. సింహం వెళ్తుందనుకోండి, తోడేలు ఏం చేస్తే పక్కకి వెళ్ళిపోద్ది. చిరుత ఏం చేస్తుంది? దాక్కుంటుంది. దేన్ని చూసి? సింహాన్ని చూసి. ఎలుగుబంటి ఏం చేస్తుంది? అమ్మో అని చెప్పి అది కూడా పక్కకి. నక్క అయితే అజా ఉండదు, ఆ ఏరియాలోనే కనపడదు. ఎవరు కనపడితే చెప్పాలి, మాట్లాడాలి మీరు. సింహం కనపడితే నక్క అజా ఉండదు. అంతకుముందు నక్క పని ఏంటిది చెప్పాలి? ఊలలేయటం, ఏలలేయటం, ఆడుకోవటం ఇవన్నీ చేస్తుంది. ఇది నాది అనుకుంటుంది. కానీ సింహం కనపడితే దాని పప్పులేమీ ఉడకవు, పరారు. అర్థమైందా? ఇప్పుడు మీరందరూ ఏ జంతువు ఇష్టం అంటే మీరేమన్నారంటే సింహం అని అన్నారు. ఓకే, మీరంతా ఆడ సింహాలు, మగ సింహాలు. దేవునికి స్తోత్రం. మీరంతా ఎవరండి చెప్పాలా? మీరంతా ఎవరు? ఎప్పటికి మిమ్మల్ని మీరు ఎక్కువనే ఊహించుకోవాలి, తక్కువ ఊహించుకోకూడదు. అర్థమైందండి? ఏ పేషెంట్ అయినా ఏమనుకోవాలంటే నాకు ఏ జబ్బు లేదనుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? మీకేం లేకపోయినా మీరేమనుకోవాలి? నాకు అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమున్నాయంటే అన్నీ ఉన్నాయి. అంటే ఇంట్లో ఫ్యాన్ ఉందా? ఉంది. తిండి ఉందా? ఉంది. ఫోన్ ఉందా? ఉంది. లేకపోతే వాక్యం ఉందా? ఉంది. మంచం ఉందా? ఉంది. కాబట్టి నాకేం తక్కువ? అన్నీ ఉన్నాయి అని. ఏం తక్కువ ఉన్నప్పటికీ మీరు ఏమనుకోవాలి? నాకు అన్నీ ఉన్నాయి. ఆ అన్నీ ఉన్నాయి అనేటటువంటి విశ్వాసమే మిమ్మల్ని ఏం చేస్తుందంటే సమృద్ధి అయినటువంటి జీవంలోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ పేషెంట్ అయినా కానీ నేను పేషెంట్ని అని అనుకుంటే కనుక ఆయన ఆయుష్కాలం తగ్గిపోద్ది. బాగా గుర్తుపెట్టుకోండి. కాలేదు అనుకుంటే ఆ పేషెంట్ దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ ఆయనకి. అర్థమైందండి? కాబట్టి మనమందరం మాకేమీ కాలేదు అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీరు ఎట్లా పోల్చుకోవాలి చెప్పాలి? ఎట్లా? సింహంలాగా పోల్చుకోవాలి. ఎట్లా? గట్టి చెప్పండర్రా. మీకు విషయం తెలుసా? సింహం గాండ్రిస్తే ఎన్ని కిలోమీటర్లు వినపడుతుందో తెలుసా? ఏమండి? అన్నయ్య గారు 3, ఇంకా ఎవరు 4 ఎవరమ్మా? 4 ఎవరు? 10. పాస్టర్ గారు 10. ఇంకా 2 ఎవరు? సంతోష్ 6. ఇంకా సింహం గాండ్రిస్తే, వింటున్నారా? సింహం గాండ్రిస్తే 10 నుండి 15 కిలోమీటర్ల వరకు వినబడద్దట. ఎంత? 15 కిలోమీటర్లు. మీ గాండ్రేపు ఎక్కడికే వినపడట్లే. దేవునికి స్తోత్రం. ఏది? దేవునికి స్తోత్రం. మీరంతా బలహీనమైన సింహాలు, బక్క చిక్కిన సింహాలు. గట్టిగా చెప్దాం, దేవునికి స్తోత్రం. అది బలమైన సింహం ఏం చేస్తుంది? గాండ్రిస్తుంది. దాని గాండ్రింపు ఎప్పుడు గాండ్రిస్తుంది చెప్పాలా? ఎప్పుడు పడితే ఇప్పుడు గాండ్రిస్తుందా? ఎప్పుడు? ప్రతిరోజు తెల్లారుజామున. ఎప్పుడండి? 4 నుంచి 6 గంటల వరకు లోపులో అది గాండ్రింపు. మిగతా జంతువులకు అన్నిటికీ అదొక సంకేతం ఇస్తుందట. ఏమన్నా తెలుసా? నేనున్నా అంటదట. దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలకు అది? 4 నుంచి 6 గంటలు. మీ గాండ్రింపు 4 నుంచి 6కు వినపడుతుందా? మీ గాండ్రింపులు వినపడతాయి, కాకపోతే గురక గాండ్రింపులు. ఏంటి అండి అవి? కానీ సింహం గాండ్రింపు ఇప్పుడు తెల్లారుజాములన్నిటికీ, జంతువులన్నిటికీ నేనున్నా.
నా స్వరం ఇది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అంటే ఆ రోజంతా కూడా దాని భయంతో మిగతా జంతువులన్నీ కూడా సంచారం చేస్తూ ఉంటాయి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎలాంటి వారు? మళ్ళా చెప్పాలా, గట్టిగా చెప్పాలా? ఎందుకు సింహాలు? మనం ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందేనని నాతో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడిన వాక్య భాగము. మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సింహము ఏ సింహమట అనంటే యూదా గోత్రపు సింహం. దేవునికి స్తోత్రం. యూదా గోత్రపు సింహము. ఆ సింహం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి యూదా గోత్రపు సింహంగా వచ్చారు. ఆయన ఎవరండి? మరలా చెప్పాలి, ఆయన ఎవరండి? యూదా గోత్రపు సింహం. ఆ సింహానికి జయించే అధికారం దానికి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. పోరాటం ఏదైనా సింహానికి అపజయం అనేది ఏమీ ఉండదు, ఎందుకంటే అది సింహం రాజు కాబట్టి. ప్రియమైనటువంటి వారలారా, అలాగే యూదా గోత్రపు సింహానికి జయించే అధికారం ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఆ సింహపు యొక్క లక్షణాలు చూడడానికే మనం ఈరోజు ఈ అంశాన్ని తీసుకుని ఉన్నాం. కాబట్టి ఈ సింహం యొక్క ముఖ్య గుణాలు ఏంటియో కొన్ని చూద్దాం. దయచేసి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. 33వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి దయచేసి. దానును గూర్చి ఇట్లనెను, దాను సింహపు పిల్ల, దాని బాషాను నుండి దుమికి, బాషాను నుండి దుమికి దాటును. సింహానికి ఉండేటటువంటి మొదటి గుణం ఏంటిది అని అంటే దుంకే గుణం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? సింహపు మొదటి గుణం ఏంటిదండి? దూకే గుణం. అంటే సమస్యల నుండి దూకే గుణం మీకు ఉండాలి, మనకు ఉండాలి. ఎందుకంటే మనమందరం కూడా సింహపు పిల్లలం. మన సింహపు గోత్రం ఎవరు అని అంటే యూదాస్థుతి గోత్రం నుండి వచ్చినటువంటి ఆ సింహము, దాని నుండి వచ్చినటువంటి పిల్లలు మనం. కాబట్టి ఆ యూదా సింహం ఏం చేసిందంటే సమస్యలన్నిటినీ దాటుకుంటూ దూకుకుంటూ ముందుకెళ్ళింది. ఈరోజు మనమందరము సింహాలం కాబట్టి మనం కూడా ఏం చేయాలండి? దూకుకుంటూ ముందుకు వెళ్ళాలి విశ్వాస జీవితంలో. దేవునికి స్తోత్రం. ఆగిపోకూడదు, సమస్య ఉందని నిలబడిపోకూడదు, లేకపోతే ఇంకేదో అడ్డొచ్చిందని కదా ఆగిపోకూడదు. కానీ సమస్య ఉన్న ప్రతి చోట మనం ఏం చేయాలంటే దూకుకొని ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. సింహానికి ఉండేటటువంటి గుణం భయపడదు అది. కాబట్టి ప్రతి సమస్యనది జయించుకుంటూ ముందుకు వెళుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సింహానికి మొదటి గుణం ఏంటిదండి? చెప్పాలి, ఏంటిదండి? సమస్యల నుండి దూకే. రెండవది చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 7వ దినమున
సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది, తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనది ఏది అని చెప్పి ఫిలిస్తీయులు అంటున్నారు. కాబట్టి సింహపు గుణం ఏంటిదంటే రెండవది బలమైనది. దేవునికి స్తోత్రం చెప్పాలి. సింహం గుణం ఏంటిదండి? మాట్లాడాలి. సింహం గుణం ఏంటిది? జ్వరం వచ్చిన సింహం జ్వరం వచ్చినట్టు ఉంటుందా? ఒకవేళ కనుక దానికి జ్వరం వచ్చిందని చెప్తే జింకలన్నీ వచ్చి దాని ముందే ఆడుకుంటాయి, అవునా కాదా? కాబట్టి సింహం ఎప్పుడు జ్వరం వచ్చిందిగా ఉండదు, అనారోగ్యం కలిగిందిగా ఉండదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, సైలెంట్ గుహలోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని పునర్బలం పొందుకుంటూ ఉంటుంది, అంటే నూతన శక్తిని పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి సింహము బలమైనది. సింహం ఏంటిదండి? చెప్పాలా? సింహం ఏంటిదండి? మొదటి పాయింట్ ఏంటిది? సింహము దూకేది. సింహం రెండోదిగా బలమైనది. మరి మీరు బలంగా ఉన్నారా? మీ ఆత్మీయ జీవితంలో సమస్యలు దాటుకుంటూ మీరు బలంగా నిలబడుతున్నారా దేవుని కొరకు? చాలా విషయాలు మీరు బలహీనమైపోతున్నారు కదా. ఏమండి, సంసోను తిమ్నాత్ పట్టణం వెళ్ళేటప్పుడు, ఏమండి, సంసోను తిమ్నాత్ పట్టణం వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నను మరి తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో పక్కకి వెళ్తే ఒక సింహం ఆయన మీదకి అటాక్ చేస్తుంది, మీద దూకుద్ది. అప్పుడు మేక పిల్లని చీల్చినట్టు చీల్చేస్తాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? సంసోను చీల్చి పడేస్తాడు. వెళ్తారు, మళ్ళీ వస్తారు, వచ్చేటప్పుడు మళ్ళీ పోతే అదంతా కుళ్ళిపోయి తుప్పు పట్టిపోయి తేనె బట్టి ఉంటుంది. అరే ఎక్కడ తేనె పట్టడం ఏంటి అని చెప్పి ఆ తేనె కొంచెం తిని కొంచెం వాళ్ళ నాన్నకి ఇచ్చి అప్పుడు అంటాడు కదా, ఏమంటాడు చూడండి, బలమైన దానిలో తీపి వచ్చెను, 14 వచ్చును, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చిన. బలమైన దాని అంటే సింహంలో నుండి ఏమొచ్చింది? తీపి వచ్చింది. తీపి నుంచి ఏమొచ్చేది? తినేటటువంటి పదార్థం వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పొడుపు కథ వేస్తే వాళ్ళు చెప్పలేరు. చివరికి ఆ అమ్మాయిని బెదిరించి ఈ విషయాలను తెలుసుకుని తిరిగి చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండో పాయింట్ ఏంటంటే సింహము బలమైనది. మీ ఆత్మీయ జీవితంలో మీరు బలహీనంగా ఉండడానికి వీలు లేదు. అర్థమైందండి? మీరు ఎట్లా ఉండాలి? ఇప్పటికీ చెప్పాలా? ఎట్లుండాలి? 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 అన్నలు ఎట్లుండాలి? ఎట్లుండాలి? బలంగా అనే మాట బలం కూడా చెప్పలేకపోతున్నారు. ఎట్లుండాలి? బలమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రైట్. తర్వాత 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షము వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. దేవునికి స్తోత్రం. నీ తండ్రి ఎలాంటి వాడు? చెప్పాలి. నీ తండ్రి ఎలాంటి వాడు? మహాబలాఢ్యుడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరో తెలుసా? ఒకసారి చూడండి. 7వ వచనం చదవండి. హుషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమున్నవారు మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలు పోగొట్టుకునిన ఎలుగు బంటి వంటి వారై
రేగిన మనస్సుతో ఉన్నవారనియు నీకు తెలియను. దేవునికి స్తోత్రం. అహీతోపేలు ఒక ఉపాయం చెప్తాడు. ఎవరికి? అబ్షాలోముకి. మీ నాన్న అడవులంతా తిరిగి అలసిపోయి ఉన్నాడు, నువ్వు రాజు అవ్వటానికి ఇదే కరెక్ట్ సమయం. కాబట్టి మేము వెళ్ళి ఆ మిగతా 12,000 మందితో మేము వెళ్ళి ఆయనతో ఉన్నటువంటి సైన్యాన్ని అంతటిని వెళ్ళండి, పారిపోండి అని చెప్తాం. బెదిరిస్తే వారు పారిపోతారు. అప్పుడు మీ నాన్న దొరుకుతాడు. దొరికితే గనక అప్పుడు ఏం చేద్దామంటే ఆయన బంధించి నువ్వు రాజు అయిపోవచ్చు అని చెప్తారు. చెప్తే అబ్షాలోముకి కోరిక ఏంటంటే ఎట్లయినా రాజు అవ్వాలి. అబ్షాలోము కోరిక ఏంటండి? అబ్షాలోము కోరిక ఏంటి? ఎట్లయినా ఆయన తండ్రిని ఇబ్బంది పెట్టైనా రాజు అవ్వాలనుకుంటా ఉంటాడు. కానీ అహీతోపేలు చెప్పినటువంటి ఆలోచన అబ్షాలోముకి ఇష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పదవికి వస్తుంది కాబట్టి. కానీ ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరు వస్తారు అంటే హుస్తఫే, అదే కదా 7వ వచనం. ఆయన పేరు చదవండి ఒకసారి. హుషై. ఈయన వస్తాడు. హుషై, మరి పరిస్థితి ఇది ఏం చేయమంటావు అని అంటే ఆయన అంటాడు కదా, అహీతోపేలు చెప్పినట్టు మీరు చేయొద్దు యువరాజా గారు. ఇలా చేస్తే గనక నష్టం నీకే. ఎందుకో తెలుసా? మీ నాన్న ఎలాంటి వాడు తెలుసా? మహాబలాఢ్యుడు. దేవునికి స్తోత్రం. మీ నాన్న ఎలాంటి వాడు? మీ నాన్నతో ఉండేవాళ్ళు, మీ నాన్నకుండే గుండె కూడా ఎలాంటిదో తెలుసా? సింహపు గుండె కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఎవ్వరికి భయపడరాళ్ళు. అడ్డొత్త కొడుకని కూడా మీ నాన్న చూడో చంపేస్తాడో. మీ నాన్న బలం తెలిసి నేను నీకు చెప్తున్నాను, ఈసారి అహీతోపేలు చెప్పినట్టు నువ్వు చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. మీ నాన్న ఏమన్నా అందరితో పాటు కూర్చొని ముచ్చట్లు చెప్తాడు అనుకుంటున్నావా? అందరితో పాటు కూర్చొని విశ్రాంతి లేకపోతే ఆహారం తీసుకుంటాడు అనుకుంటున్నావా? మీ నాన్న తెలివి ముందు ఎవరు కూడా పనికిరారు. ఆయన ఎక్కడో సైలెంట్గా ఉంటాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు, కాపలాగా ఉంటాడు, అందరినీ కనిపెడతా ఉంటాడు. ఆయన మామూలోడు కాదు. ఆయన గుండె ఎలాంటిదో తెలుసా? సింహపు గుండె కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం. సింహపు గుండె భయపడదు. సమస్య వచ్చిందని చెప్పి వెరవదు, వెనకాడదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఎలాంటి గుండె కలిగి ఉండాలి చెప్పాలి. ఎలాంటి గుండె? సమస్యలు మీరు ఎట్లా దూకేవారై ఉండాలి. రెండోదిగా బలమైనటువంటి వారిగా ఉండాలి. మూడోదిగా చెప్పాలి ఎట్లా? సింహపు గుండె కలిగి ఉండాలి. అప్పులోడు వచ్చినా దాక్కోవద్దు. హాస్పిటల్కి వెళ్తే భయపడద్దు. సమస్యలు చూసి వెరవద్దు. పరిస్థితులను చూసి జంకొద్దు. వీటన్నిటిలో నీకంటే ముందు ఒక సింహం ఉంది, యోధా గోత్రపు సింహం. దేవునికి స్తోత్రం. ఆ సింహం నేర్పినటువంటి బాట నువ్వు నడవాలి. ఆ సింహం నేర్పినటువంటి దారి నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం. తరువాత యోబు గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయము. అమ్మా, నేను సంతోషించిన ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు 10:16 చూద్దాం. యోబు 10:16. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. దేవునికి స్తోత్రం. నేను సంతోషించిన ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడొచ్చును. సింహం గుణం ఏంటిది? వేటాడే గుణం. దేవునికి స్తోత్రం. సింహం గుణం ఏంటిదండి? చెప్పరేమ్మా? సింహం గుణం ఏంటిది? వేటాడే గుణం. దేవునికి స్తోత్రం.
మీరు కూడా వేటాడాలి. ఎదుటివారి వేటకు మీరు బలి కావద్దు. అర్థమైందండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సింహపు గుణం వేటాడదు, కాపు కాస్తుంది, పరిగెడుతుంది, ఆహారాన్ని సంపాదించుకుంటుంది. కాబట్టి దాని గుణం ఏంటిదంటే వేటాడేది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సింహాలు ఎప్పుడు కూడా గుంపులుగా ఉంటాయి తెలుసా? సింహపు ఫ్యామిలీ ఎప్పుడు సింహం, మగ సింహం అయితే ఒకటేనే ఉంటుంది, సింగిల్గానే ఉంటుంది. కానీ ఆ సింహాలన్నీ గుంపులుగానే అవి వేట కూడా చాలా ప్లాన్డ్గా, చాలా అటాక్ట్గా, చాలా టెక్నిక్గా చేస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీరు వేటాడేవారుగా ఉండాలి, అంతేగాని వేటాడేటటువంటి వారికి మీరు ఎరగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకో మాటను చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దాం. ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. వెనుకకు తిరగని సింహము. అర్థమైందా? సింహపు గుణం వెనక్కి తిరిగేదిగా ఉండదు. అర్థమైందండి? మీరన్నీ వెనక, మరి మీరు ఎవరంటే సింహాలమని చెప్పారు. మీరెవరు? అన్నీ వెనక్కి తిరిగి చూడటమే. అవునా? అప్పులు ఎన్నున్నాయి, రేపు ఏంటి, ఎల్లుండు ఏంటి, పిల్లలు ఏంటి, భవిష్యత్తు ఏంటి అని చెప్పి అన్నీ వెనక్కి తిరిగి చూసి ఆగిపోతున్నారు. దేవుని దగ్గర రాలేకపోతున్నారు. కానీ సింహం ఏంటో తెలుసా? ఒక స్టెప్ ముందుకే కానీ వెనక్కి అనేది ఉండదు. అసలు వెనక్కి తిరిగి చూసే స్వభావం దాన్ని కాదు. దేవునికి స్తోత్రం. వెనక్కి ఉరికేది ఎవరి గుణమో తెలుసా? నక్క గుణం. ఎవరిదండి? నక్క. ఎప్పుడు ధైర్యంగా ఒక అడుగు ముందే లేదు, అన్ని వెనక్కే. కాబట్టి మనం సింహాల్లాగా వెనకకు తిరగనటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాత యెషయా గ్రంథము 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 4 చదువుదాం. యెహోవా నాకిలాగు సెలవిచ్చి ఉన్నారు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదకి తాని కొండ మీదకి దిగివచ్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు కేకేసినా సింహం అయితే లక్ష్యము మర్చిపోదు, విడిచిపెట్టదు. అర్థమైందండి? లక్ష్యాన్ని పక్కదారి పెట్టేదిగా ఉండదు. గొర్రెల కాపర్లు అరిచినా దాని లక్ష్యం ఏంటో అది నెరవేర్చుకుంటుంది, దాని ఎయిమ్ ఏంటో అది నెరవేర్చుకుంటుంది. కాబట్టి ఈరోజు మనం కూడా మన గురి కరెక్ట్ అయి ఉండాలి, మన లక్ష్యం సరైనదై ఉండాలి. ఎవరు మనల్ని అరిచినా, ఎవరిని మనల్ని దూషించినా, ఎవరు కేకలు పెట్టినా లక్ష్యాన్ని చేరుకునేటటువంటి వారంగా, లక్ష్యాన్ని మార్చుకునేటటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి లక్ష్యం వీడవనేది సింహం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? లక్ష్యాన్ని సింహం ఎప్పుడు కూడా విడిచిపెట్టదు, మర్చిపోదు.
కాబట్టి మన లక్ష్యం కూడా మనం విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూసి మనం ముగించుకుందాం. దయచేసి నహూము గ్రంథము 2వ అధ్యాయము, నహూము గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. తన పిల్లలకు కావాల్సినంత చీల్చివేయచ్చు, ఆడసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తమ గుహలలో ఎరతోను తమ నివాసములను వేటాడి పట్టిన ఎర్రతోను నింపిన సింహమాయను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన పిల్లలను కాపాడుకునేటటువంటి గుణం సింహాంది. దేవునికి స్తోత్రం. మాంసాన్ని చీల్చి ఎర్రతో ఆడసింహాలు కావలసినటువంటి మాంసాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి గుణం వాటికి ఉంటుంది. అంటే వాటి పిల్లల్ని శ్రేష్టమైనటువంటి వాటితో పోషించేటటువంటి గుణం వాటికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సింహము గుణం దూకేది, సింహం గుణం బలమైనది, సింహం గుణం వేటాడేది, సింహపు గుండె ధైర్యం కలిగింది. అవునా కదా? సింహము వెనుతిరగనిది, సింహం భయపడనిది. దేవునికి స్తోత్రం. సింహం పిల్లల్ని పోషించుకునేది, కాపాడుకునేది. దేవునికి స్తోత్రం. ఈ గుణాలన్నీ మీకున్నాయా? ఏమండి, ఈ గుణాలన్నీ మీకున్నాయా? నిజంగా మీరు సింహాలే. దేవునికి స్తోత్రం. లేవనుకోండి, మీరెవరో చెప్పాలి. యువర్ నాట్ ఏ లయన్, డమ్మీ లయన్. మీరెవరంటే బొమ్మలు ఉంటాయి, సింహ బొమ్మలు చూసారా? నేను ఎవరిని? సింహ. కేవలం పేరుకే, గుర్తుకే ఉంటాయి తప్ప గాండ్రింపు ఉండదు, గర్జింపు ఉండదు, వేట ఉండదు, గురి ఉండదు, దూకే స్వభావం ఉండదు, ఏముండదు వాటికి. కాబట్టి మీరు బొమ్మల బలమైన వారా? దయచేసి తెలుసుకోండి ప్రియమైనటువంటి వారులారా. నీతి సూడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రోజు వెనకడుగు వేయలేదు. ఆయన యెరూషలేము మందిరాన్ని పాడు చేస్తూ ఉంటే దూకి ముందుకు వెళ్ళి వాటన్నిటిని చెల్లాచెదురు చేసి, ఇది నా మందిరం, సకల జనులకు ప్రార్థనా మందిరం, దీన్ని మీరేం చేశారు? వ్యాపార స్థలంగా చేశారని చెప్పి, దొంగల గుహగా చేశారని చెప్పి వాటన్నిటిని చంద్రవందరంగా చేశారు. దేవునికి స్తోత్రం. ఈయనను సిలువేయండి, సిలువేయండి అని చెప్పి ఆయనను చూసి హేళన చేస్తున్నటువంటి వారిని చూసి ఒక్క రవ్వ కూడా ఆయన భయపడినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, స్త్రీలందరూ ఏడుస్తూ ఉంటే, అమ్మలారా నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పినటువంటి గొప్ప సింహం. దేవునికి స్తోత్రం. ఇలాంటి సింహాన్ని ఈరోజు నిర్లక్ష్యంగా మీరు ఉంటున్నారా? మీరు కూడా సింహాలే. కాకపోతే మనకు ఒక గర్జింపు ఉండదు, ఒక వేట ఉండదు, దూకే స్వభావం ఉండదు. దూకితే చాలు ఒళ్ళు నొప్పులు, గర్జింపు వస్తే చాలు దగ్గు. అవునా కాదా? ఎన్ని బలహీనతలండి. సింహం చిక్కిపోయింది. ఏమండి? కాబట్టి మన జూలో సింహాలము కాదు. దేవునికి స్తోత్రం. కొదమ సింహమైనటువంటి యేసుక్రీస్తు పిల్లలం. కాబట్టి మొదటిసారి ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు, రెండోసారి ఆయన ఎట్లా రాబోతున్నారు? చెప్పాలా? ఎట్లా రాబోతున్నారు? యూదా గోత్రపు సింహం. ఇప్పుడు మనం గొర్రె పిల్ల స్థితి నుంచి కొదమ సింహపు స్థితికి వచ్చాం. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, దేన్నైనా ఎదిరించగలిగేటటువంటి శక్తిమంతులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. సింహం ఎప్పుడు భయపడదు, సింహం ఎప్పుడు లొంగిపోదు, సింహం ఎప్పుడు కూడా గర్జించకుండా ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ప్రతిరోజు గర్జించాలి. అంటే సింహం ఎట్లా అర్థదో రేపు నుంచి యూట్యూబ్లో చూసుకొని నేర్చుకుంటారా? అది కాదు. ప్రతిరోజు మీరు ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. గర్జింపదే, మీ గర్జన వినపడాలి. అట్లా మీరు ఉన్నట్లయితే నిజంగా మీరు బలమైనటువంటి సింహాలే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరెవరు చెప్పాలి, మళ్ళా చెప్పాలి. మీరెవరు? సరిపోవట్లే. మీరంతా ఎవరండి? అస్సలు ఏమాత్రం ఆ సింహానికి మీరు చెప్పే మాటకు అసలు పొంతనే లేదు. మీరెవరు? ఇంకా గంభీరంగా మీరెవరు? అస్సలు చెప్పాలి. మీరెవరు? ఈ మధ్య టైగర్ అని పెట్టుకుంటున్నారు, ఇంకొకటి లయన్ ద కింగ్ అని పెట్టుకుంటున్నాడు. కింగ్ అనే ఆయన ఫోటో పెట్టుకుంటున్నాడు. ఎంత గంభీరంగా ఉంటాయి తెలుసు ఆ ఫోటోలు, ఆ వాయిస్ కానీ. మరి మీరు దావీదు ఒకప్పుడు ఆయన ఎవరటండి? సింహపు గుండె కలిగిన ఆయన. అసలు నిజమైన లైన్ ఆయన, నిజమైనటువంటి లైన్ యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మధ్య ఎవరో వచ్చి ఆయన వచ్చి ఈయన వచ్చి నేను పులిని, చిరుత పులిని అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు తర్వాత సింహం అయ్యే గుణం ఎవరికి ఉంది? మనకే. దేవునికి స్తోత్రం. మనం ఎవరు? సరిపోవట్లేదు. మీరెవరు? సింహాలం. దేవునికి స్తోత్రం. గంభీరత్వం ఉండాలి. అర్థమైందా? కాబట్టి మనమందరం ఎవరం? సింహాలం. కాబట్టి ప్రతిరోజు మీరు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేనేంటి? మీరు మేక కాదు. మే అని చెప్పి పచ్చగున్న ప్రతి చోట ఉరకడానికి. ఏమండి? సింహం మాంసం లేదు కదా అని చెప్పి గడ్డి తిందది. తెలుసా? సింహం ఏం చేస్తుంది? అవసరమైతే 2 రోజులు ఉపవాసం అని ఉండి అదేం చేస్తుంది? మాంసమే తింటుంది, వేటాడే తింటుంది. మీరు 2 రోజులు ఉపవాసం ఉండని ఏం చేయాలా? అసలు తట్టుకుంటేగా. కాబట్టి గొర్రెల్లాగా లేకపోతే బర్రెల్లాగా లేకపోతే మేకల్లాగా మనం ఉండడానికి వీల్లేదు. మన క్వాలిటీ సింహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బతికిన రోజులు మనం ఎలా బతకాలి? సింహంలాగా బతుకుదాం, విశ్వాస వీరుల్లా బ్రతుకుదాం, దూకుదాం, ధైర్యంగా ఉందాం, పోరాడుదాం, పోషించుదాం పిల్లల్ని. తర్వాత సింహపు గుండె కలిగినటువంటి వారమై ప్రతి సిచ్యువేషన్ని మరి ఎదుర్కొంటూ వెనుతి అనేదిగా మనం ఉంటూ దేవుని సన్నిధానంలో మనం ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి. విన్న ప్రతి మాటను ప్రభువుని పిల్లల్ని మీరే దీవించండి, కాపాడండి. మేమందరం మా ఆత్మీయ జీవితంలో మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా కన్న కడగబడిన ప్రభువా మరి సింహపు పిల్లలం. మా కొదమ సింహం యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన తర్వాత ఆయన మార్గములో మమ్మల్ని ఉంచారు. కాబట్టి మేము కూడా సింహముల వలె జీవితాన్ని జీవించే భాగ్యాన్నిచ్చి మీరే కాపాడమని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, నీ సిలువ చాటును మరుగుపరచమని, విన్న ప్రతి హృదయాన్ని మీరు తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.